మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రాత్రి దీనిని తలక్రింద పెట్టి పడుకుంటే మీ జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది. దీనిని తలకింద పెట్టి పడుకోవటం వల్ల మీకు అదృష్టం పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు దీనిని దిండు కింద పెట్టి పడుకోవటం వల్ల మీకు మంచి నిద్ర లభిస్తుంది. దానితో పాటు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. చాలామంది రాత్రులు సరిగ్గా నిద్రపోలేకపోతారు. పీడకలలు రావటం కానీ ఇతర కారణాల వల్ల కానీ సుఖంగా పడుకోలేరు. ఒక మనిషి ఉదయం నుండి కష్టపడి పనిచేసి రాత్రికి ఇంటికి వచ్చి పడుకుంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఎంత ట్రై చేసినా నిద్ర రాకపోవటం జరుగుతుంది. బ్రెయిన్కి తగినంత రెస్ట్ ఇవ్వకపోతే మరుసటి రోజు సరిగ్గా వర్క్ చేయలేరు. సుఖమైన నిద్ర కోసం చాలామంది ఆశపడుతూ ఉంటారు. ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలామందికి నిద్ర కరువు అవుతుంది. ఇలా నిద్ర సమస్యలతో బాధపడేవారు, పీడకలలతో బాధపడేవారు రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు దిండు కింద దీనిని పెట్టి పడుకోండి. మరి రేపు సోమవారం దిండు కింద ఏం పెట్టి పడుకోవాలో తెలుసుకునే ముందు వాస్తు ప్రకారంగా నిద్రించేటప్పుడు తల ఏ దిక్కున పెట్టి పడుకోవాలో తెలుసుకుందాము. కొన్నిసార్లు బెడ్రూమ్ విషయంలో వాస్తు నియమాలు పాటించకపోవటం వల్ల కూడా సమస్యలు వస్తాయి. మనం నేల మీద పడుకున్న, బెడ్ పైన పడుకున్న వాస్తు నియమాలను పాటించాలి. లేదంటే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కొంటాము అని వాస్తు శాస్త్ర నిపుణులు, పండితులు కూడా చెప్తూ ఉన్నారు. మరి మనం నిద్రించేటప్పుడు తల ఏ దిక్కున పెట్టి పడుకోవాలో, ఏ దిక్కున తల పెట్టి పడుకోకూడదో వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వాస్తు ప్రకారంగా కొన్ని నియమాలను పాటించి అనుసరిస్తూ ఉంటాము. ముఖ్యంగా అష్టదిక్కులకు ప్రాధాన్యత ఇస్తూ నడుచుకుంటూ ఉంటాము. అయితే రాత్రి పడుకునే సమయం నుంచి ఉదయం లేచే వరకు అన్నీ కూడా వాస్తు నియమాలను అనుసరించి నడుచుకుంటూ ఉంటాము. రాత్రి పడుకునే సమయంలో తల ఏ దిక్కున పెట్టి పడుకుంటే ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయో తెలుసుకుందాము. ముఖ్యంగా ఉత్తరం వైపు తలపెట్టి అస్సలు పడుకోకూడదు అంటారు. ఎందుకంటే ఈ దిక్కున పడుకుంటే దక్షిణం కనిపిస్తుంది. అది యమస్థానం. పూర్వం ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న ఏనుగు తలను తీసుకురావాలని శివుడు ఆజ్ఞాపించాడు. అదేవిధంగా ఆ ఏనుగు తలను తీసుకువస్తారు. అందుకే ఈ దిక్కున తలపెట్టి పడుకుంటే అకాల మృత్యువు కలుగుతుందని అంటూ ఉంటారు. పడమర వైపు కూడా తలపెట్టి పడుకోకూడదని అంటారు. ఈ దిక్కున పడుకుంటే తూర్పు వైపు కాళ్ళు పెట్టాల్సి వస్తుంది. ఉదయించే సూర్యుడు ఇటువైపే ఉదయిస్తాడు కాబట్టి పడమర వైపు తలపెట్టి పడుకోకూడదు. అయితే మరి ఎటువైపు తలపెట్టి పడుకుంటే మంచిది అనే సందేహం రావచ్చు. దీనికి జ్యోతిష్యులు కొన్ని దిక్కులను సూచించారు. అదే తూర్పు వైపు తలపెట్టి పడమర వైపు కాళ్ళు పెట్టి పడుకోవచ్చట. లేదంటే దక్షిణం వైపు తలపెట్టి ఉత్తరం వైపుగా కాళ్ళు పెట్టి పడుకోవచ్చు. పడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఈ దిక్కులను అనుసరించి పడుకోవాలట. ఆచరిస్తే ఐశ్వర్యం మీ సొంతము, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే దాదాపు 80% మంది ఆర్థిక సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు. అందుకే కొన్ని వాస్తు నియమాలను అనుసరిస్తే వారి పిల్లలకు కూడా మంచి జరుగుతుంది. అందుకే బీరువా మీద కూడా స్వస్తిక్ ముద్ర వేసుకోవాలి అంటారు. అంతేకాదు పడక గదిలో కూడా ఎటువంటి దేవుళ్ళ ఫోటోలను పెట్టుకోకూడదు. దీనివల్ల దంపతుల్లో సాన్నిహిత్యం తగ్గిపోతుంది. కొన్ని దిశలుగా ఇష్టానుసారం పెట్టుకుంటే మెదడు ఒత్తిడికి గురి అవుతుంది. కొందరు పక్షవాతాలకు కూడా గురవుతారు. కాబట్టి పడుకునేటప్పుడు మీరు సరైన దిశలో పడుకున్నారో లేదో చూసుకుని పడుకోండి. ఇంకొక విషయం ఏమిటి అంటే, రాత్రి పడుకునే ముందు స్నానం చేసి నిద్రిస్తే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. రాత్రి భోజనం చేసే ముందు స్నానం చేయాలి. ఇలా స్నానం చేయటం వల్ల మీ ఒంటికి పట్టిన దరిద్రం, బద్ధకము అంతా కూడా పోతాయి. నరదృష్టి ఎక్కువ ఉన్నవారికి కూడా రాత్రిపూట నిద్ర పట్టదు అని పండితులు చెప్తూ ఉన్నారు. మీపై ఉన్న నరదృష్టి తొలగిపోయి రాత్రిపూట మీకు సుఖమైన నిద్ర కావాలంటే రేపు సోమవారం రాత్రి దీనిని దిండు కింద పెట్టి పడుకోండి. మరి అది ఏమిటి అంటే తమలపాకు. అవును, తమలపాకే. తమలపాకును దిండు కింద ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పెట్టుకొని పడుకుంటే మీకు మంచి నిద్ర పడుతుంది. దానివల్ల మీకు కొత్త కొత్త ఆలోచనలు చేసే శక్తి వస్తుంది. రేపు సోమవారం ఉదయం మీరు పూజ చేసేటప్పుడు ఒక మంచి తమలపాకును తీసుకోండి. దానిని గంగాజలంలో లేదా తులసి నీటిలో నానబెట్టాలి. ఒక గ్లాసులో లేదా చెంబులో కొన్ని నీళ్లు పోసి ఆ నీటిలో
5 చుక్కల గంగాజలం కానీ తులసి ఆకులు కానీ వేసి అందులో తమలపాకును వేయండి. ఇప్పుడు ఆ గ్లాసును శివుడు పటం ముందు పెట్టి నమస్కారం చేసుకోండి. ఇక రాత్రి మీరు నిద్రించే ముందు పూజ గదిలో పెట్టిన తమలపాకును తీసుకుని ఒక రెడ్ క్లాత్లో చుట్టి దిండి కింద పెట్టుకొని పడుకోవాలి. ఈ పరిహారం చేసే రోజున మాంసాహారం తినకూడదు. అలాగే రాత్రిపూట ఖచ్చితంగా స్నానం చేసి తమలపాకును తీసి దిండి కింద పెట్టుకొని పడుకోవాలి. జ్యోతిష్యం ప్రకారం తమలపాకును దిండి కింద పెట్టుకొని పడుకుంటే మానసిక ప్రశాంతత పొందుతారు. దీంతో తీవ్ర ఒత్తిడిల నుంచి కూడా బయటపడవచ్చు. బుధుడితో కలిసిన గ్రహాలన్నీ కూడా మనకు శుభాన్ని ఇస్తాయి. ఇలా చేయటం వల్ల మనసు రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. సరిగ్గా నిద్రపడుతుంది. ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉంటాయి. బుధ గ్రహం జాతకంలో బలంగా ఉంటే మనసులో సానుకూలత ఏర్పడుతుంది. తమలపాకు మన ఇళ్లలో జరిగే ప్రతి శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. హిందూ సాంప్రదాయంలో తమలపాకు లేనిదే ఏ పూజ జరగదు. తమలపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా తమలపాకు బుధగ్రహానికి సంబంధించింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఏదో ఒక భాగానికి సంబంధించింది. బుధగ్రహం కూడా మన భుజం, మెడ, చర్మానికి సంబంధించింది. మన జాతకంలో బుధగ్రహం బాగుంటే తెలివితేటలు పదునుగా ఉంటాయి. బుధుడు తెలివితేటలకు కారణం. ఈ గ్రహం బాగుంటే వృత్తి వ్యాపారాల్లో విజయం వరిస్తుంది. రాత్రి పడుకునే ముందు మన మనసు ప్రశాంతంగా ఉండదు. దీంతో ఏవేవో కలలు వస్తూ ఉంటాయి. అంతేకాదు పగలు జరిగిన సంఘటనలు పదే పదే గుర్తు చేసుకుంటూ నిద్రలేమి ఏర్పడుతుంది. నిద్రకు భంగం కలిగే ఏ సమస్య నుండైనా సరే మీరు బయటపడాలంటే రేపు సోమవారం దిండు కింద తమలపాకును పెట్టి పడుకోండి. సోమవారమే ఎందుకు పెట్టుకోవాలి అనే ప్రశ్న మీకు వచ్చి ఉండవచ్చు. వర్కింగ్ డేస్లో సోమవారమే మొదటి రోజు. సోమవారం కొంచెం వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని కారణంగా మన మైండ్ బాగా ఒత్తిడికి గురి అవుతుంది. మైండ్ని రిలాక్స్ చేసుకోవడానికి తమలపాకు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మీ పడక గదిలో తమలపాకు ఉండటం వల్ల దృష్టి శక్తులు మీపై ఎలాంటి ప్రభావం చూపించవు. మీ మైండ్ పాజిటివ్ థింగ్స్తో నిండిపోతుంది. దీనివల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మనం ఎంత ఎక్కువసేపు నిద్రపోతే మన మైండ్కు అంత రెస్ట్ దొరుకుతుంది. అలా అని చెప్పి వర్క్ మానేసి పడుకోమని చెప్పటం లేదు. రాత్రి వీలైనంత తొందరగా నిద్రించండి. ఇక దిండి కింద పెట్టిన తమలపాకును వారం రోజుల తర్వాత కానీ మరుసటి రోజున కానీ తీసి బయటపడేయండి. ఏదైనా పారే నీటిలో పడవేయండి. పారే నీరు మీకు సమీపంలో లేకపోతే ఏదైనా పచ్చని చెట్ల దగ్గర ఎవరూ తొక్కని ప్రదేశంలో ఈ ఆకును పడవేయండి. మళ్ళీ అదేవిధంగా తమలపాకును రెడీ చేసుకుని పడుకునే ముందు ఒక రెడ్ కలర్ క్లాత్లో ఆ ఆకును పెట్టి దిండు కింద పెట్టి పడుకోండి. మరొక విషయం ఏమిటి అంటే మీరు ఎప్పుడైతే ఆకును పాడేస్తారో అప్పుడు ఆకును పెట్టిన రెడ్ క్లాత్ను చక్కగా ఉతికి పక్కకు పెట్టుకోండి. మళ్ళీ పరిహారానికి వాడుకోండి. క్లాత్ని ఖచ్చితంగా ఉతకాలి. ఎందుకంటే ఆ క్లాత్లో మనం పూజించిన తమలపాకును పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా క్లాత్ను ఉతకాలి. ఇది చాలా సింపుల్ పరిహారం. తమలపాకును దిండు కింద పెట్టి పడుకోవటం వల్ల మీ ఆలోచన శక్తి పెరుగుతుంది. దీనితో డబ్బును ఎలా సంపాదించాలనే ఆలోచన కలిగి ఉంటారు. మంచి నిద్ర కూడా పడుతుంది. మంచి ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు దిండు కింద దీనిని పెట్టి పడుకోండి. మంచి నిద్రను పొందండి. సుఖంగా జీవించండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. చాలామంది ఇళ్లలో డబ్బు అస్సలు నిల్వ ఉండదు. ఎంత డబ్బు కూడబెట్టు డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బు చేతిలో ఉండకపోతే మనిషి జీవితానికి అర్థం లేనట్టు అయిపోతుంది. ఎంత సంపాదించినా డబ్బు ఉండకపోవటము, తెలియకుండానే డబ్బులు ఖర్చు అయిపోవటము, అప్పులు తీరడానికి కూడా డబ్బు లేకపోవటము వంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మీపై సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటమే. మీరు ఎన్ని పూజలు చేసినా, పరిహారాలు చేసినా డబ్బు ఇంటిలో నిలవకపోవడానికి, సంపద వృద్ధి చెందకపోవడానికి గల కారణం లక్ష్మీదేవి అనుగ్రహం మీపై లేకపోవటమే. మరొక కారణం కూడా ఉంది. అదే నరదృష్టి. ఎవరైనా మీపై లేదా మీ సంపాదనపై ఈర్ష్యా భావాన్ని కలిగి ఉంటే మీ యొక్క సంపాదన ఆగిపోతుంది. అప్పటి వరకు హ్యాపీగా సాగుతున్న మీ లైఫ్లోకి ఉన్నట్టుండి కష్టాలు వస్తాయి. అంటే దానికి అర్థం మీపై దైవ అనుగ్రహం లేకపోవటం మరియు ఇతరుల చెడు దృష్టి అనేది మీపై ప్రభావం చూపటము. జీవితంలో ఎదుగుదల లేకపోయినా, ఉన్నట్టుండి మీ యొక్క ఆర్థిక స్థితి దిగజారిపోయినా, అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నా రేపు సోమవారం రాత్రికి 2 లవంగాలతో ఈ పరిహారం చేయండి. ముందుగా గిన్నెను తీసుకోవాలి. ప్లాస్టిక్ గిన్నెను అస్సలు యూజ్ చేయకండి. మట్టిది లేదా స్టీల్ది.
గిన్నెను ఉపయోగించండి. ఆ గిన్నెలో పచ్చకర్పూరాన్ని వేయండి. ఇక ఇందులో 2 లవంగాలు వేసి కాల్చండి. కాల్చే ముందు మీకు ఉన్న ఆర్థిక సమస్యలు పోవాలని, మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలని, దైవ అనుగ్రహం మీకు కలగాలని కోరుకుని లవంగాలను కాల్చండి. అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత బూడిదగా మారిపోతాయి కదా. ఇప్పుడు ఇందులో అత్తరును వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మీ చూపుడు వేలుతో ఆ లవంగం పేస్టును మీ నుదిటిన బొట్టుగా ధరించండి. ఇలా చేస్తే మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. పచ్చకర్పూరము, లవంగాలు, అలాగే అత్తరు అన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి. అలాగే ఇవి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ లవంగం పొడిని పేస్ట్ లాగా చేసి రోజు రాత్రిపూట బొట్టు ధరించి నిద్రిస్తే మీకు మంచి లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. పిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఈ బొట్టు ధరించవచ్చు. రేపు సోమవారం రాత్రి లవంగాలను కాల్చి పొడి చేసి బొట్టుగా ధరించండి. ఇలా చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ బొట్టును ధరించటం వల్ల మీ యొక్క తెలివితేటలు వృద్ధిలోనికి వస్తాయి. అప్పుడు మీకు ధనాన్ని ఏ విధంగా పొదుపు చేయాలో, ఏ విధంగా ఖర్చు చేయాలో తెలుస్తుంది. ఖర్చులను ఎలా నియంత్రించుకోవాలనే ఆలోచనలు కూడా వస్తాయి. మీపై ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి మీలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. దుష్టశక్తులతో పీడింపబడేవారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు రేపు సోమవారం రాత్రికి లవంగాలతో ఈ పరిహారాన్ని చేయండి. శుభ ఫలితాలను పొందండి. బొట్టును ధరించే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకోవటం మర్చిపోకండి. నమ్మకంతో, విశ్వాసంతో చేయండి. మంచి లాభాలను పొంది ఆనందంగా జీవించండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.